సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వారు ఎందుకు అమ్మవారి ఉపాసకులుగా మారారు, అసలు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అమ్మవారి ఉపాసకులు అనగానే చాలా శాంతంగా సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టుగా అనిపిస్తుంది. మరి మన ముందున్న గీతా గారిని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. అమ్మవారి ఉపాసకులు అందరూ ఇలానే ఉంటారా, అసలు ఈ ఉపాసన అంటే ఏంటి, దీక్షలు అని చెప్పి కూడా వింటూ ఉంటాము, ఈ దీక్షలు ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు గీత గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. గీత గారు మొదటిసారిగా వచ్చారు మన ఛానల్కి. అసలు ముందుగా మీ గురించి మాట్లాడుకుందాం ముందర మనం టాపిక్లోకి వెళ్ళే ముందు. అయితే మీరు ఎందుకు ఈ ఉపాసన తీసుకోవాల్సి వచ్చింది, అమ్మవారి ఉపాసకులుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, మీకు స్వతహాగా అమ్మవారి మీద ప్రేమతో మీరు తీసుకోవాలనుకున్నారా? సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా, అంటే మన పూజలు ఇవన్నీ అనగానే ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. పూజలకే నియమాలు అని అంటే ఏకంగా మనం ఉపాసన ఒక మంత్రదీక్ష తీసుకున్నాము అని అంటే ఇంకా చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం పూజ ఈరోజు వద్దు నాకు బాగాలేదు అనుకుంటే ఆ రోజు మన ఇంట్లో వాళ్ళు మన బదులు చేస్తే మనం కాస్త పక్కకి వెళ్ళొచ్చు. కానీ ఇలా దీక్షలు తీసుకుంటే ఖచ్చితంగా మనం అమ్మవారికి అంకితం అయిపోయినట్టే ఒక రకంగా. మరి అంటే ఎందుకు మీకు అనిపించింది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దాని గురించి? ఓకే, మొదట అయితే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఓకే. ఇంకా మా ఇంట్లో ఇట్లా పుట్టినింట్లోనూ ఇట్లా మెట్టినింట్లోనూ దేవాలయాలు ఉన్నాయి. పుట్టినింటి సైడ్ మా తాతగారు ఆంజనేయ స్వామి దేవాలయం కట్టడం, మెట్టినింటి సైడ్ ఇక్కడ మా అత్తమ్మ గారు రామాలయం కట్టడం. చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ నా జర్నీ అంతా స్పిరిచువల్గానే సాగింది. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ నేను అమ్మవారి పాదాలు పట్టుకోవడం జరిగింది. అంటే దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. దానికి కారణం మా ఆయన. ఓకే. ఎలా అంటే కొంచెం మా ఆయనకి ఏదో జాతకరీత్యా దోషం ఉండి ప్రాణగండం ఉండి ఇంకా వేరే స్వామి ఇట్లా అమ్మవారిని ఉపాసన చేస్తే సెట్ అవుతుంది అన్నందుకు నేను మ్యారేజ్ అయిన వెంటనే ఫస్ట్ స్టార్టింగ్ నవరాత్రి, దేవి నవరాత్రి చేయడం జరిగింది. అమ్మవారు అంత చల్లగా కాపాడుకుంటూ మా ఆయనాన్ని చల్లగా చూసింది. దాంతో ఇంకా నాకు అమ్మవారు స్వయంగా ఉన్నారు అనే ఒక భావన, నమ్మకం కలిగించింది. అమ్మవారి పాదాలను పట్టుకుంటే ఎటువంటి సమస్యనైనా ఎటువంటి గండాన్నైనా ఆమె పోగొడుతుంది అనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. దాంతో నేను మొదలు పెట్టాను అమ్మవారి పాదాలతో నా జర్నీ. అలా ఇంకా 7 yearsగా పూజలు చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడము. మధ్యలో చాలా మంది గురువులు వచ్చారు, అది చెప్పడం ఇది చెప్పడం ఏది నాకు అంత అనిపించలేదు. ఓకే. సరే, నాకు అమ్మవారే గురువు ప్రెసెంట్. అయితే అమ్మవారు ఎలా నడిపిస్తే అలా ముందుకు వెళ్దాం. అంటే మీ జర్నీ స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది ఇలా అమ్మవారిని పట్టుకోవడం? అమ్మవారిని పట్టుకోవడం అంతా 7 years. ఓకే. ఈరోజు నేను ఇలా మీ ముందుకు వచ్చానంటే చిన్న విషయం కాదు. అది 1 రోజు 2 రోజుల్లో జరిగిన విషయం కాదు. దీని వెనకాల 7 years సాధన ఉంది. 7 yearsగా నేను సాధన చేస్తూ ముందుకు వచ్చి 2 years బ్యాక్ కాంచీపురం కామకోటి పీఠాధిపతి వారు విజయేంద్ర సరస్వతి గారి నేను మంత్రోపదేశం తీసుకోవడం, మరి తర్వాత శృంగేరి పీఠం వారి తరపున ఆనంద సాంప్రదాయం నుండి మోహన్ గారు అనేసి మా గురువు గారు, శ్రీవిద్య గురువు గారు, నేను శ్రీవిద్యలో ఒక అడుగు పెట్టడం, ఇదంతా అమ్మవారు నన్ను అంటే అంటాం కదా చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుందని, అలా ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు ఇలా శ్రీవిద్యలో ఒక ఉపాసకురాలుగా నేను సాగుతున్నాను. మీ జర్నీ మొదలైంది అలా. అవును. ఓకే. ఇప్పుడు అంటే ముందుగా మనకు గురువుని మనం ఎంచుకోవడం కాదు, గురువులే మనని ఎంచుకుంటారు అని చెప్పి, శిష్యుని గురువులే ఎంచుకుంటారు అని చెప్పి, మనకు సంబంధం లేని వ్యక్తి గురువుగా అంటే సడన్గా మనకు తారసపడతారు, వాళ్ళు మనం చూస్ చేసుకుంటారు, ఎన్నో ఇబ్బందులు పెడతారు, పరీక్షలన్నీ నెగ్గిన తర్వాత అప్పుడు ఉపదేశం చేస్తారు అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. మీ విషయంలో అలా జరిగింది? మీరు చెప్పిన సబ్జెక్ట్ పూర్వకాలంలో ఉండింది. పూర్వకాలంలో ఎలా అంటే పిల్లల్ని గురువుల దగ్గర వదిలేసి శిష్యరికానికి వదిలేస్తుండేవాళ్ళు. ఓకే. వదిలేసి వాళ్ళన్నిట్లోనూ బాగా నైపుణ్యం
పొందిన తర్వాత గురువు వాళ్ళకి ఏదో ఒక అమ్మవారి మంత్రము దేవుడి మంత్రము ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇది కలియుగం అండి. ఇప్పుడు మనం గురువుని ఎత్తుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదనే విషయం అయితే వాస్తవమే. మన జీవితంలోకి గురువు రావాలి అని మనం పూర్వజన్మ సుకృతంలో ఆ పుణ్యం కొద్దీ ఈ జన్మలో మనకి నిర్ణయించబడి ఉంటే ఖచ్చితంగా గురువు మన జీవితంలోకి వస్తారు. మనం వెతుక్కుంటూ పోయే అవసరం లేదు. కానీ ఒక్క విషయం నేను చెప్పేది ఏమంటే, మనం ఒక్కసారి వీళ్ళు నా గురువు అని ఎంచుకున్న తర్వాత మనం గురు నింద చేయకూడదు. ఆ గురువుకి ఏమి తెలియకపోని నీ గురువు అని నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మా గురువు గారికి ఇది తెలీదు అనే మాట కూడా మనం మాట్లాడకూడదు. మనకు తెలిసిండొచ్చు, తనకు తెలియకపోయిండొచ్చు, ఆ మాట కూడా మనం అనకూడదు. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళినా, విష్ణు దగ్గరికి వెళ్ళినా, అమ్మవారి దగ్గరికి వెళ్ళినా తీరనిది మనకి మార్గం ఏర్పడింది గురువు మనకి చూపిస్తాడు. మనకు ఒక మార్గ దశ అంటాం కదా, అది మనకి గురువు వల్ల ఏర్పడుతుంది. మన జీవితంలోకి ఎటువంటి గురువు వచ్చి మీకు గురు స్థానంలో ఉన్న తర్వాత మా గురువు ఇలా నింద చేయకూడదు. ఆయనకి తెలియకపోని, ఆవిడకి తెలియకపోని మీకు వాళ్ళు గురువులు. మరి ఇప్పుడు అట్లా ఒకవేళ మీరు అన్నట్టుగా ఆయన దగ్గర అసలు ఎటువంటి జ్ఞానము లేదు అనుకోండి, మనం ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి తప్పుకొని పక్కకు వచ్చేయాలా? వాళ్ళ దగ్గరే మనం ఇంకా గురువు కదా అని కంటిన్యూ చేయాలంటారా? తప్పుకొని పక్కకైతే రాకూడదు. ఎందుకంటారా, గురువు అనే స్థానంలో ఆయన ఉన్నారు. ఆయనకి ఏమీ తెలియకపోవచ్చు, ఆయన స్థానానికి మనం విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే ఏమీ తెలియని గురువును కూడా మనం గురువుగా భావించి సేవ చేసి ఆయన మార్గంలో మనం నడుస్తామో ఆటోమేటిక్గా మనం భగవతిని చేరుకుంటాం, అమ్మవారిని చేరుకుంటాం, అయ్యవారిని. ఎవరెవరు ఇది వాళ్ళది, శాక్తేయం వాళ్ళు శాక్తేయం, శైవులు, వైష్ణవులు, ఎవరి వాళ్ళ ఇది చేరుకుంటారు. పరమపద సోపానం అంటాం కదా, అది మనకి గురువు ద్వారానే లభిస్తుంది. గురువుకి ఏమి తెలియకపోని నీకు గురువుగా నియమించబడ్డారు అంటే వాళ్ళని మనం గురువుగానే భావించాలి. వారి నింద కానీ, వాళ్ళకి ఏం తెలియదని కానీ వాళ్ళని దాటి మనం పోకూడదు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆనంద సాంప్రదాయ ప్రకారంగా అని చెప్పన్నారు. అంటే దీంట్లో కూడా సాంప్రదాయాలు ఉంటాయా? ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయి? దీంట్లో 64 కళలు ఉన్నట్టు 64 సాంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ విద్యలో కూడా 64 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. శ్రీ విద్య కూడా 2 భాగాలుగా విభజించబడింది, హాది విద్య, ఖాది విద్య అని. ఒకటి మనకి లోపాముద్రాదేవి, అగస్త్య మహాముని భార్య చెప్పబడింది. ఒకటి మన్మధుడి. అది మనకి ఆది శంకరాచార్యులు ఏది చెప్పారంటే, లోపాముద్రాదేవి ఏదైతే మనకు చెప్పిందో దాన్ని మాత్రమే మనము ఇది ఫాలో అవ్వాలి అనేసి చెప్పబడింది. కొంతమంది మన్మథ విద్య కూడా ఈ కాలంలో చేస్తున్నారు. ఏంటండి అంటే వ్యత్యాసం ఏంటి రెండిటి మధ్య? వామాచారం, దక్షిణాచారం. ఇలా అయితే అందరికీ అర్థమైపోతుంది. వామాచారం, దక్షిణాచారం. అంటే మీరు అన్నట్టుగా చూస్తే దక్షిణాచారాన్ని ఆచరించాలి అని చెప్పి లోపాముద్రాదేవి అని అంటే, అంతే కదా. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా కవలాచారము అని చెప్పి, వామాచారము అని చెప్పి ఇలాంటి వాటి సైడ్ ఎక్కువగా మొగ్గు అంటే శ్రీ విద్య అంటే ఇప్పుడు హాది విద్య, ఖాది విద్య అనే విషయం పక్కన పెడితే చాలామంది దక్షిణాచారంలోనూ చేస్తున్నారు, అమ్మాచారంలోనూ చేస్తున్నారు. ఇంకా కౌలాచారం వచ్చేసి అది కుల ఆచారం బట్టి కూడా చేస్తారు అమ్మవారికి. కౌలాచారం అంటే వాళ్ళ కులం ఆచారం బట్టి ఉంటాయి కొన్ని. అది అంటే దక్షిణాచారము, వామాచారం 2 కలిపింది కౌలాచారం. ఓకే. ఇంకా అంటే వాటిల్లో నియమాలు ఏమి ఉండవా? ఎందుకని ఎక్కువగా వాటి సైడ్ మొగ్గు చూపటం? నియమాలు ఉండవా అంటే ఉంటాయండి, దానికి కూడా ఉంటాయి. కానీ దక్షిణాచారంలో ఉన్నంత నియమనిష్టలు ఉండవు. ఓకే. ఎందుకంటారు? అంటే అందరికీ కావాల్సింది, అందరూ చేయాల్సిన మార్గం, వెళ్ళాల్సిన మార్గమే దక్షిణాచారము. ఎందుకని దీంట్లోనే ఎక్కువగా నియమాలు? అంటే నియమాలు దక్షిణాచారంలో నియమాలు ఎక్కువ అంటే మనల్ని మనం డిసిప్లైన్గా చేసుకోవడం. దక్షిణాచారం అంటే ఏదో పెద్ద పెద్ద నియమాలు అనుకుంటాం, కానీ మనల్ని మలుచుకోవడం, దానికి దక్షిణాచారం. దక్షిణాచారం అంటే అర్థం మనల్ని మనం సరి చేసుకోవడమే దక్షిణాచారం. ఓకే. ఈ రోజు నువ్వు మార్నింగ్ అర్లీగా లేవాలి, నువ్వు దీపం పెట్టుకోవాలి, నిత్య పూజ నువ్వు చేసుకోవాలి, అది నువ్వు నిత్యము చేసుకోవాలి, అది దక్షిణాచారం. అది నీకు దైనిత్య జీవితంలో నిత్యం నువ్వు చేసేదే. అవును.
అంతే కదా. వాస్తవం మీరు అన్నది. అవును అంటే కదా. ఒకప్పటి కాలంలో తీసుకుంటే తాతయ్యలు వాళ్ళ ముందు తరాలు తీసుకుంటే గనక ఇదంతా ఒక నియమబద్ధకంగా అది నిత్య జీవితంలో ఎలా నడిచింది. వెళ్ళాలో అలా వెళ్ళింది. సూర్యోదయంకి మునిపే లేవాలి, అవును. నిత్యం దీపం పెట్టుకోవాలి, అసలు సంధ్య వేళల్లో నిద్రపోకూడదు, అసలు సంధ్య వేళల్లో తిండి తినకూడదు, ఇలాంటివన్నీ మనం చెప్పుకొస్తున్నాం. ఇవన్నీ డిసిప్లైన్ అన్నమాట. దక్షిణాచారం ఈక్వల్ టు డిసిప్లైన్. ఓకే. మనం ఎలా మనల్ని మలుచుకోవాలి అది. అంటే ఇవన్నీ మనము విని మూఢనమ్మకాలు అని పక్కన పెట్టే జనరేషన్ వచ్చేసరికి ఇవి మనకు నియమాలుగా కనిపిస్తున్నాయి, ఇబ్బందిగా కనిపిస్తున్నాయి అంతే. Yes, అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు మడులు పాటించేవాళ్ళు, అవును. అందరూ నియమనిష్టలతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేదు, తగ్గిపోయినాయి. ఆ. ఇప్పుడు అవన్నీ మనకి పెద్దవిగా అనిపిస్తాయి కరెక్ట్ అండి. చేయాలంటే. అవును. మరి ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ బిఫోర్ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నా కూడా మ్యారేజ్ తర్వాత ఒక రకంగా ఉన్నారు, ఉపాసన తర్వాత ఒక రకంగా, ఖచ్చితంగా చాలా వేరియేషన్స్ చూసే ఉంటారు. అవును. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటేనే, అలా ఉంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా అంటే ఏం చెప్తారండి? లేదండి. ఉమ్. మెయిన్ మన మనస్సు మంచిదే ఉండాలి, ఆ. మనం ధర్మంగా ఉండాలి, మనం ఒకరికి హాని చేయకూడదు, ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడటం కానీ ఏది జరగకూడదు. ఉమ్. ఒకటి, మనం ఉదయం లేచినప్పటి నుండి మన వరకు మనం ఏం చేస్తున్నాం, మనం మంచే చేస్తున్నామా, మనం మంచే వింటున్నామా, మనం మంచే చూస్తున్నామా, అంతే. దీన్ని బట్టి ఉంటే దీన్ని సాయుధ్యం అంటారనమాట. మనం ఒక నియమంగా రేపటి నుండి నేను ఉదయాన్నే లేవాలి అని పెట్టుకొని నువ్వు అది కంటిన్యూగా ఫాలో అయితే అది కూడా ఒక సాయుధ్యం కింద, అది కూడా ఒక భక్తి, అది కూడా ఒక దీక్ష కింద వస్తుంది. ఓకే. మీరు స్నానం ఆచరించి వంట చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అది ఆచరించి మీరు ప్రతినిత్యం అది చేస్తూ వచ్చారంటే ఒక 6 monthsకి అది కూడా ఒక భక్తి కిందనే వస్తుంది. ప్రతి ఒక్కటి మనం చేసే ప్రతి మంచి పని కూడా భక్తే. ఇవి చేస్తేనే అమ్మవారిని చేరుకుంటామా అంటే కాదు. మనం ఇన్ని వ్రతాలు, నోములు, పెద్ద పెద్దగా పూజలు చేసేసి, గ్రాండ్గా పూజలు చేసేసి మనం ఏదో మంచిగా లేకపోవడం, మన మనసు అంతా కల్మషం అయిపోవడము, మనం పక్క వారి గురించి ఏదేదో మాట్లాడడం, ధర్మంగా లేకపోవడం, ఇవన్నీ ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఓకే. మెయిన్ మన మనసు అనేది ఇంపార్టెంట్ అండి పూజకి. మీరు పూజ చెయ్యని చేయకపోని మీరు మంచిగా, మన మనసు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం భగవతిని చేరుకుంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక గెస్ట్ని ఇంటికి పిలుస్తాం, మనకి చాలా ఇంపార్టెంట్ గెస్ట్. ఒక మంచి చైర్, సింహాసనం పైన వేసి కూర్చోపెడతాం. తర్వాత ఇంకొకరిని పిలుస్తాం, వాళ్ళని కూర్చోపెడతాం. తర్వాత ఇంకొకరు వస్తారు, వాళ్ళని కూర్చోపెడతాం. సింహాసనంలో ఇరుకైపోదు. ఇప్పుడు మన మనస్సు అనే మందిరంలో మనం భగవతిని కూర్చోపెట్టినాము. అక్కడ మనము కామ, క్రోధ, మధు, మాత్సర్యాలను తెచ్చి కూర్చోపెడితే భగవతి ఎలా ఉంటుంది? ఆమెకి ఎరుకైపోదు, ఆమె ఉండలేదు. మన మనసు అనే సింహాసనం ప్లెయిన్గా, క్లీన్గా ఉంటే భగవంతుడు మన మనసులోనే ఉంటాడు. కానీ ఎలా సాధ్యపడుతుంది అంటారు అంత కల్మషం లేకుండా ఉండటం ఈ కలియుగంలో? సాధ్యపడదు కాబట్టి నామం పట్టుకోవాలి. భగవంతుని నామస్మరణ ఎల్లవెల్లలా మనం చేయాలి అని చెప్తారు. ఓకే. ఈ కలియుగంలో మనం ఈ రాక్షస గుణగణాలన్నీ మనం ఓవర్కమ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక నామం, మీ ఇంటి దైవం కావచ్చు, మీ కుల దైవం కావచ్చు, మీరు నమ్ముకున్న దైవం కావచ్చు, ఏదో ఒక నామం మనం స్మరిస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏం చెప్తారంటే, ఒక శ్లోకం కూడా ఉంది సౌందర్యలహరిలో. ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, మనం నిత్యము చేసేది అమ్మవారికి ఎలా అర్పిస్తాము, నేను చూసే ప్రతిదీ నీకే సమర్పిస్తాను, నేను చేసే ప్రతి పని అంటే నేను ఇలా చేతులు కదుపుతాను, అవి నీకు ముద్రలుగా మారిపోవాలి. నేను తినే ఆహారం, నువ్వు ఇచ్చే ప్రసాదం, ప్లస్ నేను తిన్నది నీకు నైవేద్యంగా మారాలి. నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణగా మారాలి. నేను ఏ ముద్రలు, నా బాడీలో ఏ కదలికలు అయితే ఉన్నాయో అవన్నీ నీకే సమర్పణ. నేను అనుభవించే ప్రతి సుఖభోగాలు కూడా నువ్వు ఇచ్చింది, అది కూడా నీకే సమర్పిస్తున్నాను అని చెప్పబడుతుంది అనమాట. అంటే అది ఎలా అంటే, మనం మాట్లాడే మాటలు అమ్మవారికి మంత్రాలుగా ఎలా అవుతాయి? మనం మంచిగా మాట్లాడితేనే కదా అవును అమ్మవారు స్వీకరిస్తుంది. అంతే అండి. మనం వేసే అడుగులు అమ్మవారికి ప్రదక్షిణ కావాలి అంటే మనం మంచి వైపు అడుగులు వేస్తేనే కదా వాస్తవం అవి ప్రదక్షిణలుగా మారేది. అవును. మనం తినే ఆహారం నైవేద్యంగా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకుంటేనే కదా అవును అది నైవేద్యంగా మారేది. అవును. మనం చేసే చేష్టలు మనం మంచిగా చేస్తే, ఇప్పుడు ఒకరు నిందించడం
ఆ వేరియేషన్ వేరైపోతుంది. మనం మంచిగా ఒకరిని పొగడ్డం ఆ వేరియేషన్ వేరే వేరైపోతుంది. ఉంటుంది. మనం చేసే చేష్టలు కూడా అమ్మవారికి చెందాలి అంటే ముందుగా మనం బాగుండాలి. మనం చేసే ప్రతి పని అమ్మవారికి చెందాలి అంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం. నేను ఈ పని చేస్తున్నాను, ఇది అమ్మవారికి చెందుతుంది, అయితే నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఈ తప్పు మాట్లాడకూడదు, నేను ఈ పని చేయకూడదు అని మనకు మనమే నియమించుకుంటాం. ఓకే. అది ప్రతి ఒక్కటి మనం నిత్యము చేసేది అమ్మవారికి సమర్పిస్తున్నామనే భావనతో ఉంటే మనం తప్పులు చేయం, తప్పులు మాట్లాడము. ఇప్పుడు చాలా మంది ఉంటారు, అంటే చాలా మూర్ఖంగా వాళ్ళు ఏం చేస్తున్నారో అదే కరెక్ట్, అదే మంచి పని. ఎదుటివారు ఎంత జెన్యున్గా కల్మషం లేకుండా ఉన్నప్పటికీ వాళ్ళదే తప్పు అని వితండవాదం చేస్తుంటారు. అంటే నాదే మంచి పని, నేను చేస్తున్నదే మంచి పని అని మాట్లాడే ఈ సమాజంలో అసలు ఏంటి నిజమైన మంచి అంటే ఏం చెప్పచ్చు? నిజమైన మంచి అంటే నువ్వు బతకడం, ఒకరికి హాని చేయకోకున్నట్టు. పొద్దున లేచి నీ పని ఏంటో నువ్వు చూసుకోవడం, నీకు ఇతరుల విషయంలో నీకు జోక్యం లేకపోవడం, తెలిస్తే నీకు మంచి చేయడం, మంచి చెప్పడం లేదా వదిలేయడం, హాని చేయకోకున్నట్టు ఉండడం, అదే మంచి. మంచి చేయకపోయినా పర్వాలేదు, ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేయకూడదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు, అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఇబ్బంది పడకూడదు. ఏదైనా కూడా మనం దూషించినప్పుడు అది మనకి తిరిగి రిటర్న్ లో వస్తుంది. నోటి వాక్కు చేతికి అంటారు. మనం ఏదైతే నోటితో మాట్లాడతామో దాన్ని మనం అనుభవించక తప్పదు. అంత పవర్ ఉందంటారా మాటకి? అండి, ఖచ్చితంగా ఉంది. ఓకే. అంటే ప్రతి ఒక్కరి మాటకి పవర్ ఉంటుందని చెప్పొచ్చా? స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళ మాటలకి అని చెప్పొచ్చా? భగవంతుని నమ్ముకొని బతికే ప్రతి ఒక్కరి మాటకి పవర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వదిలేసుకున్న భగవంతుడు వదిలిపెట్టాడు, ఆయన ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. అంతే. అది అయితే ఇప్పుడు భగవంతుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. నాకు ఒకటి అడగాలనిపించింది, మరి భగవంతుడు జోక్యం చేసుకుంటాడు అన్నప్పుడు ఎన్నెన్నో ఇప్పుడు చూస్తూ ఉన్నాము, జరగకూడని అఘాయిత్యాలు, అసలు చిన్న చిన్న పిల్లల పైన కూడా ఎన్నెన్నో ఘోరాలు కూడా మనం విన్నాము, చూసాము, చూస్తూనే ఉన్నాం. మరి భగవంతుడు వీళ్ళందరికీ సమాధానం చెప్తున్నాడు అంటారా? చేసుకుంటున్నాడు కదండి. ఎలా? ఇప్పుడు ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మ ఏంటో మనకు తెలియదు. ఇంతకుముందు వాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు, ఆ తప్పులో బయటపడినాడు. ఒక అమ్మాయిని ఇది చేయడం వల్ల వాడు బయటకు వచ్చాడు. ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మ ఏంటో మనకు తెలియదు, బలి అయితే అయ్యింది, కానీ ఆ అమ్మాయి వల్ల వాడు బయటకు వచ్చాడు. ఇక్కడికి వాడి పాపం పండింది అనుకోవచ్చా? భగవంతుడు జోక్యం చేసుకుంటేనే కదా వాడు బయటికి రాగలిగాడు. ఆ అమ్మాయితో ఎండ్ అయిపోయింది వాడిది. ఇది చెప్తే ఎవరు నమ్మరు. ఇది చెప్పినా అంటే ఆ అమ్మాయి నిజంగా భగవంతుడు ఉంటే ఆ అమ్మాయి కూడా అలా జరగకూడదు అని మాట్లాడతారు. ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మఫలం ఏంటో మనకు తెలియదు కదా. తెలీదు. అవునా కాదా? వితండవాదం చేస్తారు. నేను కూడా చాలా విన్నాను ఇవి, నాతో కూడా చాలా మంది వితండవాదం చేశారు. అసలు భగవంతుడు ఉంటే ఇవి జరగకూడదు, ఇది కలియుగం. అవును. ఇంతకు ముందు రాక్షసులు స్వయంగా ఉండేవాళ్ళు, దేవుళ్ళతో పోరాడేవాళ్ళు. ఇప్పుడు రాక్షసులు లేరు, మన మనస్తే రాక్షసుడు, మన మనస్సులోనే ఉంటాడు రాక్షసుడు. దాన్ని మనం సంహరించుకోవడానికే ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవడం, దేవుళ్ళని మొక్కడం, ధర్మంగా ఉండడం. అది ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరన్నట్టుగా అంటే మనకి ఏదో జరుగుతుంది అని పూజించే వాళ్ళే తప్ప భక్తితో అమ్మవారి మీద కానీ స్వామి మీద కానీ ఇష్టంతో పూజ చేస్తున్న వాళ్ళు ఉండరని కాదు, ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కామ్యాల కోసం, ఉన్న ఇబ్బంది తొలగిపోవడం కోసం, కొంతమంది అయితే ఘోరంగా ఎదుటోళ్ళు బాగుపడకుండా ఉండడం కోసం చేసేవాళ్ళు, మొక్కేవాళ్ళు కూడా ఉంటారు. అసలు అంటే ఇవన్నీ భగవంతుడు చూస్తూ సహిస్తాడా అసలు? అంటే మీరు అన్నట్టుగా సహించాడు. ఏ దేవుడైనా కూడా, ఈ భగవతి అయినా, శివయ్య అయినా, విష్ణుమూర్తి అయినా ఎవరు సహించరు. ఏదో ఒక టైంలో విపత్కారం మనం అనుభవించక తప్పదు. మీరు ఇంకొక విషయం ఏం అడిగారు, ఇవన్నీ చూస్తూ సహిస్తారా అంటే, మనం ఇన్ని జరుగుతున్నాయి కదా మనకి, ఈ సునామీలు, వరదలు, ఇబ్బందులు, ప్రకృతి విరుక్తంగానే కదా. అవును. విజృంభించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనం కరెక్ట్గా లేనప్పుడే ప్రకృతి విజృంభిస్తుంది. ప్రకృతి అమ్మవారు. అవును. మనకి కలియుగంలో దిగి భగవంతుడు ఏం రాడు, దగ్గర కదా హస్తాలు పట్టుకొని మన దగ్గరికి. అవునా కదా? మానవ రూపేణ వస్తాడు, ప్రకృతి రూపేణ వస్తారు, అంతే. అలా అంతే, ఏదో ఒక రూపంలో వినిపిస్తాడే తప్ప ఇలాంటి అంటే పంచభూతాలకి ప్రతిరూపంగానే భావిస్తాం కాబట్టి ఏదో ఒక రూపంలో మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు, అంతే. అయితే ఇప్పుడు నేను ఇందాక అడిగిన దాంట్లో ఏంటంటే చాలామంది మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి పూజించే వాళ్ళు ఉన్నారు.
కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది వితండవాదం చేసే వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేకపోతున్నారు. ఇంకా మిమ్మల్నేం రక్షిస్తారు అని చెప్పి నాస్తికంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆలయాల పైన కూడా ఎన్నో దాడులు. ఈ మధ్య కాలంలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేశారు అని చెప్పి. ఒకప్పుడు పురాతన కాలంలో విన్నాం ఇలాంటి ధ్వంసాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఈ కలికాలంలో. అంటే వాళ్ళ ఆలయం పైన దాడి జరిగితేనే వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇంకా మిమ్మల్ని ఎలా రక్షిస్తారు అంటూ ఉంటారు. అటువంటి వారికి కొట్టినట్టుగా ఒక మంచి సమాధానం. పురాతన కాలంలో కూడా మన దేవాలయాలపైన చాలా జరిగినాయి. అవును. ఇంకా హిందూ ధర్మం నిలబడింది. ఇప్పటికీ మనం సనాతన ధర్మం గురించే మాట్లాడుకుంటున్నాం. అవును. ఈ రోజుకి మీరు నేను ఇంటర్వ్యూలో చెప్పుకుంటున్నది కూడా మన ధర్మం గురించి. ఇది చాలు, అంతే. ఇదే చాలు. ఈ రోజుకి మనం మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సనాతన ధర్మం పునాది. దీన్ని ఎవరు పెకలించలేరు. ఓకే. ఎన్ని టెంపుల్స్ రిమూవ్ చేసినా, డిస్ట్రాయ్ చేసినా, పగలగొట్టినా, యుద్ధాలు చేసినా, మీ దేవుడు కాపాడుకోలేడని చెప్పిన ఎన్ని చెప్పినా కూడా సనాతన ధర్మం పురాతనమైనది, ఓకే, ప్రాచీనమైనది. ఇది మనకి పునాది. దీన్ని ఏ మతస్థులు కానీ ఎవ్వరు కానీ పెకలించలేరు. అవును, అంతే. అవును. చాలామంది ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పి ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు కూడా తయారయ్యారు. అన్నిటినీ మీరు అన్నట్టు భగవంతుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నాడు కూడా. అంటే కొంతమంది మనకి బయట కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి అంతర్యుద్ధం తెలియట్లేదు. అంతే అంతే అంతే. ఖచ్చితంగా భగవంతుడి బుద్ధి చెప్తారు కూడా. కాలం సమాధానం చెప్తుంది అంటే కాలం ఎవరు? కాళీ అమ్మవారు, కాళీ మాత. కాలమే ఆమె మింగేస్తుంది కాలాన్ని. అలాంటప్పుడు ఆమె సమాధానం చెప్పలేదా? అవును, ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు ఉపాసన, ఈ దీక్షల విషయానికి వద్దాం. అంటే ఉపాసన అంటున్నారు, దీక్ష అంటున్నారు. అసలు ఈ ఉపాసన ఏంటి, దీక్ష ఏంటి? మళ్ళీ ఒక మంత్రం తీసుకోమంటున్నారు, జపం అంటున్నారు. అసలు ఇవన్నీ ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్గా మారిపోతుంది జనాలకి ఈ మధ్యకాలంలో. చెప్పేవాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, డౌట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఒక్కసారి దానికి ఉదాహరణ ఏదైనా. ఉపాసన అంటే నిత్యము చేసేది, ప్రతి నిత్యము ఉంటుంది, జీవితాంతం స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ పోతాం. దీక్ష అంటే పరిధి, ఈ టైం మాత్రమే. 11 days, 20 days, 40 days, 3 months, 6 months ఇలా కూడా చేస్తారు కొంతమంది దీక్షలు. మనము చాతుర్మాస్య దీక్ష చేస్తాం కదా. అవునండి. 4 months అలా. దీక్షకి నియమం ఉంటుంది, టైం బీయింగ్ ఉంటుంది, సమయపాలన ఉంటుంది. ఉపాసనకు ఉండదు. నిత్యము చేసుకునేది ఉపాసన. ఓకే. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలంటే ఉపాసన దీక్ష రెండు ఒకటే అనుకుంటున్నారు. కాదు. మనం నిత్య పూజ వేరు, మనం పండుగల్లో చేసే పూజ వేరు. అలా దీక్ష వేరు, నిత్యం ఉపాసన చేసేది వేరు. ఇప్పుడు దీక్ష తీసుకోవడానికి గురువు ద్వారా ఉపదేశం ఇవంతా అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు భక్తితో కానీ కోరికలతో కానీ చేసుకోవచ్చు, చేసుకుంటున్నారు కూడా. ఇప్పుడు అందులో కూడా రకరకాల అంటే మాట్లాడటము, ఆకారంలో వికృతంగా ఇలాగే ఉండాలి అని చెప్పి ఇవన్నీ చూస్తున్నాం. అదంతా పక్కన పెడితే ఉపాసన విషయానికి వస్తే ఇందాక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గురువు ద్వారానే తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం దాన్ని పక్కన పెట్టడానికి లేదు, ఖచ్చితంగా జీవితకాలం చేయాల్సిందే. ఒకటండి, మనం గురువు ద్వారా ఒక మంత్రాన్ని తీసుకున్నాము అంటే మనం వేరొక మంత్రానికి వెళ్ళినా కూడా మనం తీసుకున్న మంత్రం మినిమం 16 times అన్నా మనం చాంట్ చేయాలి, వదిలేయకూడదు. ఓకే. ఒక మంత్రాన్ని వదిలేయాలి అంటే నదిలో వదిలేయాలి, లేదా ఆవు చెవిలో చెప్పి వదిలేయాలి. వదిలేసి కూడా ఉన్నాయి. మనం అసలు మనకు వద్దు, మనకి సెట్ అవ్వలేదు అలా అనిపిస్తే ఆవు చెవిలో చెప్పన్నా వదిలేయాలి, నదిలో అన్నా వదిలేయాలి. లేదు మనం ఈ మంత్రంతో పాటు ముందుకెళ్దాం ఇంకొక మంత్రానికంటే ఖచ్చితంగా 108 times అయినా చేసుకోవచ్చు, లేదు 16 times అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒకటే చెప్తాను, అన్ని మంత్రాలు వద్దు, ఒక్క మంత్రం ఒకటే చాలు. అన్ని నామాలు వద్దు, ఒకటే నామం, ఒకటే భగవంతుడు. ఎవరైనా కానీ మీ ఇష్ట దైవం, నేను ఇందాక చెప్పాను, మీ ఇష్ట దైవం, కుల దైవం, మీ ఇంటి దైవం, ఎవరైనా సరే మీ మనసుకు నచ్చిన దైవాన్ని, నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఒక్కరిని పట్టుకొని ముందుకెళ్ళండి. జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతాం, మనం చాలా నేర్చుకుంటాం, చాలా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ శ్రీ విద్య అసలు ఏంటండి? శ్రీ విద్య అంటే శ్రీ విద్య అంటే ఇది చాలా పెద్దది. అన్ని విద్యల కంటే పైన ఉన్నది శ్రీ విద్య. మామూలుగా మనం దశమ విద్యలు అంటాం కదా. అవును. దశమ విద్యల పైన ఉండేది శ్రీ విద్య. మనం ఒక్కసారి శ్రీ విద్యలోకి అందరూ అడుగు పెట్టలేరు.
ఇది సాధారణ విషయం అయితే కాదు. అంటే ఎటువంటి వారు దీనికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఏ రకంగా అర్హత అని కదా అమ్మవారు నియమించుకుంటుంది. తనే డిసైడ్ ఇది చేస్తుంది? అమ్మవారు చేత జరిగేది. ఓకే. మామూలుగా సాధారణ మనుషులతో జరిగేది కాదు ఇది. హ్మ్. మనకి అంటాను కదా, నేను చెప్పాను కదా, పూర్వజన్మ సుకృతం ఉండాలి, పుణ్యఫలం ఉండాలి. అవును. మనం ఈరోజు ఒక మాట అమ్మ అని అనాలన్నా కూడా ఆమె అనుగ్రహం లేనిదే మనం చెప్పలేము, అనలేము. హ్మ్. అలాంటిది శ్రీ విద్యలో అడుగు పెట్టడం అనేది చాలా అది గొప్ప విషయం. అది అది అందరికీ సాధ్యపడదు. అడుగు పెట్టినాము, మనం ఉన్నాము, అమ్మవారిని ఉపాసన చేస్తున్నాము అంటే అది అమ్మవారు మనకిచ్చిన గొప్ప వరము. హ్మ్. ఇంకా ఇంకా నో వర్డ్స్ ఇంకా దానిపైన చెప్పుకోవడానికి. ఓకే. అంతే, అది అందరికీ కుదరని. అందరూ అంటే వెళ్ళలేరు, వెళ్ళినా చెయ్యలేరు అనా? అంటే అమ్మవారే నియమించుకొని ఉంటుంది వీళ్ళు. ఇది మాత్రం ఓకే. అన్ని విద్యలు వేరు, హ్మ్. శ్రీ విద్య వేరు. మ్మ్. అంటే మామూలుగా మనం చెప్తాం దశమహావిద్యలే చాలా గొప్పవి, అవి సాధన చేస్తాని. దానికి పైన ఉంది శ్రీ విద్య. ఓకే. మ్మ్. అంటే డైరెక్ట్గా మనం శ్రీ విద్యలోకి ఎంటర్ అవ్వలేము కూడా ఒకవేళ. అంటే ముందు అవ్వలేము. నుంచి మనం మీరు ఇందాక చెప్పినట్టు సాధన చేస్తూ చేస్తూ మనం చేస్తూ అమ్మవారిని నమ్ముకొని కొన్ని ఏండ్ల సాధన చేస్తూ అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే వెళ్ళగలం. హ్మ్. ఎన్నేళ్ళు సాధన చేసినా కూడా శ్రీ విద్యలోకి వెళ్తామనేది అయితే ఏం లేదు. హా. అది ఓకే. అలా. ఇప్పుడు చాలా వరకు శ్రీ విద్యా ఉపాసకులు అనగానే అది ఆడవారైనా మగవారైనా చాలా శాంతంగా కనిపిస్తూ ఉంటారు. మ్మ్. ఎందుకని అలా? అంటే వాళ్ళ వ్యక్తిత్వం ముందు నుంచి అలా ఉంటుందా? ఈ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా అంటే అయిపోతారా? అందరూ ఏం శాంతం అనేది ఏం కాదు. మ్మ్. దేని బట్టి ఏ వాతావరణం బట్టి ఆ వాతావరణం. ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వాతావరణం ఉంటుంది, ఇంకొక వాతావరణం అంటే ఇంకొక వాతావరణం అవునా? ఉంటుంది ష్యూర్గా. ఓకే. అలా అని కాదు, కానీ ఏంటంటే నిత్యము అమ్మవారి యొక్క మంత్రం చాంటింగ్ చేస్తూ ఉండడం వల్ల మ్మ్. అది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదర్ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే. ఓకే. పక్కన ఏం జరుగుతుంది, ఏమన్నా జరగనిలే మనకెందుకు, మ్మ్. అంతే, ఓకే. ఓకే. ఇలా ఉంటారు. మ్మ్. మ్మ్. ఓకే. మ్మ్. ఇప్పుడు అంటే శ్రీ విద్య అంటేనే లలిత అమ్మవారా? అవును. అందులో కూడా మళ్ళీ మనం రకరకాలుగా ఉంటుందా ఇంకేమైనా? అంటే అమ్మవారి శక్తే. మ్మ్. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే పార్వతి అమ్మవారు ఎవరు, మ్మ్. లలిత అమ్మవారు ఎవరు, దుర్గమ్మ ఎవరు మ్మ్. అని. అల్టిమేట్ లలిత అమ్మవారు. లలిత అమ్మవారి నుండి ఈ శక్తి ఇలా వచ్చేసింది. మ్మ్. లలిత అమ్మవారు అని చెప్పేదానికంటే శ్రీ విద్యలో శ్రీచక్ర బిందువులో శివకామేశ్వరులు ఉంటారు. ఆహా. వాళ్ళని శివకామేశ్వరులనే పిలుస్తారు. మ్మ్. అది లలిత ఓకే. అమ్మవారే ఉంటుంది బిందువులో. మ్మ్. ఆ అమ్మవారిని చేరుకోవడానికి చుట్టూ మనకి 64 మంది పరివార దేవతలు ఉంటారు, మనకు తెలిసిన విషయం. ఆ. కానీ ఆసనంలో శ్రీచక్రంలో ఇద్దరు ఉంటారు. అయ్యవారు కింద ఉంటే అమ్మవారు పైన ఉంటారు. మ్మ్. అమ్మవారి పైన ఉంటారు. అమ్మవారే పైన ఉంటారు. మ్మ్. ఆయనను ఆసనంగా వేసుకొని ఆవిడ ఉంటారు. శ్రీచక్రంలో ఉన్న అమ్మవారిని మాత్రం మనం శివకామేశ్వరులుగా పిలుస్తాం. మ్మ్. కానీ ఈ ఉపాసనలు ఆరాధనల విషయానికి వచ్చేసరికి మనం ఎక్కడ కూడా వీళ్ళకి ఆరాధిస్తున్నట్టుగా ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. అయితే లలిత అమ్మవారికి లేకపోతే నార్మల్గా ఇప్పుడు అంటే శివుడు పార్వతి. రాజరాజేశ్వరి అమ్మవారే లలిత అమ్మవారు. ఆమె పైకి మనకు కనిపిస్తుంది. మ్మ్. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు శ్రీచక్రంలో అనేది ఎంత వాస్తవమో, ఒక సాధకుడు వాళ్ళిద్దరిని కలపాలనేది కూడా అంతే వాస్తవం. అంటే మనకి 7 చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు. షట్చక్రాలు. అమ్మవారు మూలాధార చక్రంలో ఉంటుంది అంటారు. మ్మ్. సాధకుడు మూలాధార చక్రాన్ని కదపాలి. కదిపి ఒక్కొక్క చక్రం ద్వారా అమ్మవారిని తీసుకెళ్తే పైన అయ్యవారు ఉంటారు, సహస్రారంలో ఉంటారు. ఆహా. సహస్రారంకి ఒక అడుగు గ్యాప్ లో ఉంటారన్నమాట. ఓకే. ఈ చుట్టూ మనకు ఆరా ఉంటుంది. మెయిన్ మనకు కూడా పాజిటివ్ ఆరా ఇక్కడ నుండే ఉంటుంది, ఈ గ్యాప్ నుండి. మ్మ్. అక్కడ అయ్యవారు ఉంటారు. మ్మ్. అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ కలపాలి అంటారు. ఆ. అది సాధకులకు ఒక టాస్క్. ఓ. అది మన కలియుగంలో జరిగే పని కాదు. ఆ. అది ఓకే. చక్రాలని భేదించి తీసుకెళ్ళి అక్కడ కలపాలి అయ్యవారితో అమ్మవారిని. అక్కడ వాళ్ళు ఆనంద తాండవ విహారం చేస్తుంటారు మ్మ్. ఆ సహస్రారంలో. ఓకే. అది చూసిన వాళ్ళు చాలా ఆరదు, అది ఎవరికో. మ్మ్. అందరికీ అదృష్టం ఉండదంటారు. ఇంకా అది చూసిన వాళ్ళకి ఈ ప్రపంచంతో పని లేదు, వాళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఉండరు నన్ను అడిగితే. మ్మ్. అది కానీ నేను ఇది కొత్త విషయం విన్నా నిజంగా మీ ద్వారా. ఇలా స్వామివారిని అమ్మవారిని కలపటము అని ఇలా ఉంటారు పాములాగా అని చెప్పి. పెనవేసుకొని ఉంటుంది కదా మనకి అవును. చక్రాలు. చక్రాలు. మూలాధారంలో అమ్మ ఉంటుంది. మ్మ్. అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు, కానీ అమ్మవారు కింద ఉంటారు,
అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారితో కలపాలి అంటారు. కొంతమంది శాక్తేయులు ఏమంటారు, అమ్మవారు పైన ఉంటుంది, అయ్యవారు కింద ఉంటారు అని ఇలా కూడా చెప్తారు. రెండు రకాలుగా చెప్తారు, కానీ అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారితో కలపాలనేది మా సాంప్రదాయంలో మేము విన్నది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క వేరియేషన్ ఇప్పుడు ఉంటుంది దీంట్లో కూడా. శ్రీచక్రంలో కొంతమంది పైన భాగం శివుడిది, కింద భాగం అమ్మవారిది అంటారు. కొంతమంది పైన భాగం అమ్మవారిది, కింద భాగం శివుడిది అంటారు. 4 కోణాలు 5 కోణాలు వస్తాయి, అది డివైడ్ చేస్తారు. 4 కోణాలు శివుడిది అంటారు, 5 కోణాలు అమ్మవారివి అంటారు. కొంతమంది 5 శివుడివి, 4 అమ్మవారివి అంటారు. అలా ఇద్దరు ఒకటే అండి, తేడా ఏం లేదు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అంతే. వాళ్ళు కలిసి ఉండరు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకోవడం మన భ్రమ అంతే. శ్రీచక్ర ఆరాధన చేస్తున్నామంటే మనం కామేశ్వరులకి చేస్తున్నట్టే అంతే. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అక్కడ బిందువులో. ఓకే. అంటే ఇప్పుడు ఈ శ్రీచక్ర ఆరాధన చేస్తే ఇంకా ఇంతమంది దేవతలని, అంటే ఆవరణలో ఉన్న ప్రతి దేవతలని, అల్టిమేట్ ఎవరో వాళ్ళని, ఆ శక్తిని ఆరాధించినట్టేనా కంప్లీట్గా శ్రీచక్ర ఆరాధన చేస్తే? మరి ఈ శ్రీచక్ర ఆరాధన గురించి కూడా ఇప్పుడు రకరకాలుగా వింటున్నాం కదండి, ఇంట్లో పెట్టుకోకూడదు అని, పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా అది ఉపాసన పరులు మాత్రమే పెట్టుకోవాలి అని రకరకాలుగా. అసలు ఏంటి దాని గురించి కూడా? అంటే మనకి శ్రీచక్రంలో మేరు ప్రస్థం, భ్రూ ప్రస్థం అని వింటాం, ఐడియా ఉంటుంది. అవును అవును. భూ ప్రస్థారం, మేరు ప్రస్థారం అని పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి పూజ మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా పూజ చేస్తూనే ఉండాలి. ఓకే. వదలకూడదు. కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమార్చన చేస్తూనే ఉండాలి. తర్వాత కుంకుమార్చన తగ్గట్టుగా మనం నైవేద్యం పెడుతూనే ఉండాలి. భూ ప్రస్థారం ఆల్మోస్ట్ పెట్టుకోవచ్చండి, కొంచెం నియమనిష్టలు ఉండేవాళ్ళు యంత్ర రూపంలో ఉండే శ్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. మేరు ప్రస్థారం పెట్టుకున్నప్పుడు దానికి మళ్ళీ పద్ధతి నియమనిష్టలు వేరైపోతాయి, మడి అంతా ఉంటుంది దానికి. మేరు ప్రస్థారం పెట్టుకోవద్దనే చెప్తా నేను. ఓకే. చెయ్యగలిగే ఓపిక, నియమనిష్టలు పాటించే ఇది విధి విధానాలు ఉంటేనే చేయండి, లేదు అంటే వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. అంటే ఒకవేళ అంటే వితండవాదం మూర్ఖం అని కాదు, కానీ ఎందుకని? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్ఫారం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు స్విచ్ చేసి లైట్స్ వెలిగేది వేరు, డైరెక్ట్ ట్రాన్స్ఫారం తెచ్చి స్విచ్ చేస్తే పేలిపోతుంది. అలా ఆ శక్తిని మనం భరించలేం. ఓకే. ఇప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకొని తెచ్చుకోకపోయినా ఎవరి ద్వారానో మన ఇంటికి వచ్చిందే అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? పెట్టేసి నార్మల్గా పూజ కోసం కాకుండా పక్కన పెట్టి ఒక్కసారి మీరు పూజ మొదలు పెట్టినారంటే ఖచ్చితంగా చేయాలి. మొదలు పెట్టలేదా పక్కన ఉండి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. దానికి ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ అంతా ఉంటుందండి, ఏదో తెచ్చి పెట్టుకున్నామంటే ఏం అవ్వదు. ప్రాణ ప్రతిష్ఠ, హోమము అంతా ఉంటుంది. అలా చేసుకొని మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నియమ నిష్టలు పాటించాలి. ఓకే. అంటే మనం ఇప్పుడు షోడశ ఉపచారాలతో పూజ కానీ, మీరు చెప్పినట్టుగా కుంకుమార్చన చేయటము, ప్రత్యేకించి దానికోసం విశేషంగా పూజ మందిరంలో పెట్టి చేస్తేనేనా, లేదంటే నార్మల్గా చిత్రపటాలతో పాటు పెట్టి ఒక కుంకుమ పెట్టి చేసినా కూడా ప్రాణప్రతిష్ఠ జరిగిపోయినట్టేనా? కాదు కాదు. ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ చేసి హోమాధికాలు అన్నీ చేసుకున్న తర్వాతే ప్రాణప్రతిష్ఠ జరిగినట్టు. ఓకే. దానికి ప్రాసెస్ ఉంటుంది సపరేట్గా. నార్మల్గా మనం తెచ్చి పెట్టుకొని పూజ చేస్తున్నాము అంటే ఓకే, అది నమ్మకం అంతే. ఓకే. కానీ అది ప్రాణప్రతిష్ఠతో కూడుకున్నదైతే కాదు. ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ ఇలా జరిగింది, అది ఇంటికి రావటము తెలియకుండా పూజా మందిరంలో పెట్టేసి నిత్యము దీపారాధన చేసినట్టుగానే చేస్తున్నాం, కానీ ఏ అర్చనలు, అభిషేకాలు, నైవేద్యాలు ఏమి చేయట్లేదు, అది ఇప్పుడు అర్చన చేయకూడదు. కుంకుమార్చన ప్రాసెస్ మనం మొదలుపెట్టి సపరేట్గా శ్రీయంత్రానికి పూజా ప్రాసెస్ చేసాము అంటే అది ఖచ్చితంగా కంటిన్యూగా చేయాలి. ఓకే. నార్మల్గా మనం తెచ్చి పెట్టుకున్నాం, మనకి ఏం తెలీదు, అది అలా ఉంది, ఓకే ఒక బొట్టు పెట్టేస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, ఓకే ఏం ప్రాబ్లం లేదు. మనం సపరేట్గా మెయిన్ మేరు ప్రస్థారం పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి. ఎటువంటి నియమాలండి? కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. తర్వాత మడి ఉంటుంది, సపరేట్గా నైవేద్యం ఉంటుంది. మనం ఎంత కుంకుమార్చన చేస్తే అంత నైవేద్యం పెట్టాలి. క్వాంటిటీనా? మనం ఇంత కుంకుమ వేస్తే ఇంత అన్న సమర్పణ చేయాలి, ఇంత కుంకుమ వేస్తే ఇంత అన్న సమర్పణ చేయాలి. ఖచ్చితంగా మనం కుంకుమార్చన ఇంట్లో చేస్తున్నాము అని అంటే అన్న సమర్పణ జరుగుతూనే ఉండాలి. మన ఇంట్లో ఎవరో ఒకరికి మనం అన్నం పెడుతూనే ఉండాలి, అన్నం మన ఇంటి నుండి వెళ్తూనే ఉండాలి. అలా దీనికన్నా పెట్టుకోకపోవడమే మేలేమో కదండి. అది చెప్తున్నాను, మనం చెయ్యగలము అని గట్టి సంకల్పం ఉంటేనే పెట్టుకోవాలి.
ఒకవేళ ఇలా పెట్టుకున్నారు అంటే అన్నీ యథావిధిగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అనుకోకుండా ఏమైనా ఆటంకాలంటే ఇప్పుడు సూతకాలు ఉంటూ ఉంటాయి. అవును. అటువంటి టైంలో మరి చేయాల్సిన విధానాలు చేయకూడదు కదా! అప్పుడేం వాటర్లో చేయాలి? పెట్టేసేయాలి. ఇంట్లోనే నీళ్ళలో ఆ నీళ్ళలో పెట్టేయమంటారా? పెట్టాలి. చలవ ఎందుకంటే శక్తి హ్మ్. అక్కడ చాలా శక్తి ఉంటుంది. ఓకే. మనం ఆ శక్తిని అలా ఒట్టిగా వదిలేయకూడదు కదా, వాటర్లో పెట్టాలి. అలా సూతకం అలా ఉన్నప్పుడు మళ్ళీ మనం సంప్రోక్షణ పుణ్యవాహనం అన్ని చేసుకొని హ్మ్. మళ్ళీ మనం చేసుకోవచ్చు. యథావిధిగా అంత యథావిధిగా నార్మల్ చేసుకోవచ్చు. అయిపోయినాక. ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇదంతా కాదు పెట్టాము, పూజ చేస్తున్నాము. అలాంటప్పుడు మీరన్నట్టుగా ఆ పవర్‌ని తట్టుకోలేము అని అన్నారు కదా! దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? చికాకులు ఎక్కువ ఉంటాయి ఇంట్లో హ్మ్. మెయిన్గా. ఓకే. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఇది చేస్తున్న తర్వాత మనం ఎలా ఉన్నాము, హ్మ్. ఇది చేసిన ముందు వచ్చిన ఎలా తర్వాత ఉన్నాము? ముందు ఎలా ఉన్నాము అనేది మనం బాగా గ్రహించుకోవాలి. ఓకే. ఏదైనా ఒక పని చేసినప్పుడు ముందు వెనక అనేది ఒకటి ఉంటది కదా, అవును. అలా హ్మ్. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. హ్మ్. అంటే నేను పెట్టుకోవడం తప్పు అనను, నియమాలన్నీ పాటిస్తేనే పెట్టుకోవాలి. హ్మ్. మన సంకల్పం గట్టిగా ఉండాలి. నేను చేసుకోగలను హా! అనేది ఉంటేనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఊరికే లేనిపోని హైరాణ పడిపోయి ఆ! మళ్ళీ ఇబ్బందులు పడిపోయి అదేదో వచ్చింది ఇలా అయింది, ఇదేదో జరిగింది ఇలా, హ్మ్. అలా ఉండకూడదు. హ్మ్. హ్మ్. ఏది వచ్చినా ఏది కాదు, కానీ మనం ఆ శక్తిని భరించే కెపాసిటీ ఇంటికి ఉండదు. దేవాలయాలు వేరు. హ్మ్. దేవాలయంలో పూజ, అర్చన, నైవేద్యం, విధి విధానాలు పూర్తిగా వేరు. మన అవును. ఇండ్లు వేరు కదా, అవును. అలా హ్మ్. ఇప్పుడు మనం ఎంత మాత్రం ఇంట్లో చేసుకోగలగాలో అంత మాత్రమే చేసుకోవాలి. ఓకే. అది లేదు మేము మడితో చేసుకుంటాం, మేము బాగా నియమంగా చేసుకుని చేసుకోవచ్చు. హుహుహు. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఎక్కువగా పూజలంటే ఇంట్రెస్ట్ చూపించేది ఆడవాళ్ళే. ఆడవాళ్ళు ఒకవేళ ఇలా శ్రీచక్రం తెచ్చి పెట్టుకున్నారు, పూజ చేస్తున్నారు అనంటే మీరు చెప్పిన నియమాల్లో మాంసాహార నిషేధం ఖచ్చితంగా ఉంది. భూప్రస్థారం పెట్టుకున్నా కూడా హ్మ్. మాంసాహారం వదిలేయాలి. వీరొక్కరేనా ఇంటిల్లిపాది కూడానా? లేదు, చేసేవాళ్ళు వదిలేయాలి. చేసేవాళ్ళు ఒక్కరే. ఇంటిల్ని ఉపాధికి ఏం లేదు. హ్మ్. చేసుకుంటామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వదిలేసేయాలి. ఓకే. చాలా మంది ఇప్పుడు చేస్తూ కూడా తీసుకుంటున్నారు. అవును. వదిలేస్తే మంచిది. హ్మ్. అంతే. మనం చేస్తాం కదా. అంటే శ్రీచక్రం అంటే అది ఆషామాషి విషయం కాదు. హ్మ్. ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకుంటున్నారు, కానీ మొత్తం బ్రహ్మాండం అంతా అందులో ఉంది. హ్మ్. 64 పరివార దేవతలు, అమ్మవారు, అయ్యవారు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన దేవతలు, ఒక్కొక్క దేవత ఉంటుంది కదా. అవును. మనం అనిమ సిద్ధి, గరిమ సిద్ధి, మహిమ సిద్ధి అని మాట, అవును. ఒక్కొక్క సిద్ధికి మళ్ళీ వాళ్ళ పరివార దేవతలు, హ్మ్. ఇలా చాలా 364 కోణాల శక్తి దేవతలు ఉంటారు దాంట్లో. ఇప్పుడు వీళ్ళందరినీ స్మరించాల్సి ఉంటుందా పూజ లేదు. చేస్తున్నప్పుడు? ఏం లేదు. లేదు. ఓకే. మామూలుగా శ్రీమాత్రే నమః ఖడ్గమాల అనుకుంటే చేసుకుంటాం, శ్రీమాత్రే నమః అనుకుని కుంకుమార్చన చేసుకోవచ్చు. అనుష్ఠానం ఉంటుంది కొంతమందికి, ఆహా! ఉపదేశమైన వాళ్ళకి హ్మ్. అనుష్ఠానం పూజ చేసుకుంటారు. చేసిన ఓకే. జపము పూజ అంతా శ్రీయంత్రంలోకే సమర్పిస్తారు. హ్మ్. అలా అంటే ఇంత చేసుకుంటూ వెళ్ళాలి అనంటే కుటుంబము, ఈ బంధాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకి అంత ప్రయారిటీ పెట్టలేరేమో గదండీ! అందరికీ సాధ్యపడదు. అందుకే నేను చెప్తాను కదా, ఆ! అదే అంటే అమ్మవారు నియమించుకొని ఉంటుంది కొందరిని అనేసి. అవును. అలా ఓకే. చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండి, ఫస్ట్ మనలో ఇంట్రెస్ట్ ఉంది అంటే అమ్మవారు తీసుకెళ్తుందండి ముందుకి. హ్మ్. అలా. ముందు ఆ థాట్ మొదలవ్వాలి. అది మొదలవ్వాలి మనలో. హ్మ్. మనం ఏదైనా చేయాలి అనేది మొదలవుతే ఓకే. ఖచ్చితంగా తీసుకెళ్తుంది. హ్మ్. ఇప్పుడు ఒకప్పటి కాలంలో అయితే అండి మామూలుగా ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నారు అనంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్‌కి దూరంగా ఉండేవాళ్ళు. హ్మ్. ఖచ్చితంగా అది అవును. మగవారైనా, ఆడవారైనా. హ్మ్. ఇప్పుడు చూస్తున్నాము అంటే అన్ని పూజలు, హోమాలు అన్నీ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌లో గూడా ఉంటున్నారు. హ్మ్. నిజంగా అలా ఉండొచ్చంటారా? ఎవరు ఉండకూడదు? ఎవరు ఉండొచ్చు? హ్మ్. ఈ విషయం ఎలా చెప్పాలంటే మీకు, ఫ్యామిలీ లైఫ్ ఉండకూడదు అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. హ్మ్. ఓకే. కానీ ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించిన పూజలు మాత్రమే చేసుకోవాలి. అంటే అలా ఉంటుందా? ఆ! కుటుంబంలో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు దీక్షలు పెద్ద పెద్ద దీక్షలు తీసేసుకొని మనం ఇంట్లో ఉంటాం. ఒకరు నాన్ వెజ్ తింటారు, ఒకరు కలుస్తా అంటారు, హ్మ్. మంత్లీ ప్రాబ్లమ్స్ అవును. వస్తుంటాయి. ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణం కదా, వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓహ్! అవునా కాదా? అవును. అట్లా ఇబ్బందికరమైన వాతావరణం పెద్ద పెద్దవి వద్దు. మనం ఎంత చేసుకోగలమే అంతే చేసుకోవాలి. ఓకే. మన మన ఇంటి వాతావరణం మనకి ఎంత అనుకూలం ఉంటే అంత పూజ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే చండీ హోమాలు అవునవును. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాం. చూస్తున్నాం. ఇప్పుడు అవును. మనకు అనుకూలం లేనప్పుడు చేయకూడదు. హ్మ్. పూర్వం అయితే వెళ్ళిపోయేవారు, ఇప్పుడు అలా లేదు. లేదు. అందుకే మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి.
ఇప్పుడు మంత్ర దీక్ష దీనికంతా ఏం సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు మనం మంత్రం తీసుకున్నా కూడా ఫ్యామిలీ లైఫ్తో ఉండొచ్చు, ఉండకూడదు అనేది అయితే ఏం లేదు. మనం పూజ అనుష్ఠానం అన్ని చేసుకోవచ్చు, ఓకే. ఫ్యామిలీ లైఫ్తో ఉండొచ్చు. కానీ దీనికి మించి మనం పోయినప్పుడు ఉండకూడదు అలా. ఇదంతా కూడా అంటే ముందే మనం దీక్ష తీసుకునేటప్పుడే గురువులతో మాట్లాడి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఎలా చూస్ చేసుకుంటారు ఇదంతా? ఈ కాలంలో అయితే గురువులు కూడా ఎలా అయిపోయినారంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని చెప్తున్నారు, ఆహా. మంత్ర దీక్షలు ఇచ్చేసి. కానీ మనం ఒక గురువుతో దీక్ష తీసుకున్న మంత్రోపదేశం మనకు జరిగింది అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ మానేసేయాలండి, షూర్గా. ఓకే. అది హింస కింద వస్తుంది. మనం ఒక మంత్రం చేస్తున్నాము, మెయిన్ మంత్రాది దేవత యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే మన మనస్సు మంచిదే ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, మనం నీతిగా ఉండాలి, దేన్ని హింస పెట్టకూడదు. అలా అయితేనే మన మంత్రాది దేవత మనకు అనుగ్రహిస్తుంది. నువ్వు మంత్రం చేసి వచ్చి ఒకరిని నువ్వు దూషించినా కూడా మంత్రాది దేవత అనుగ్రహించదు. మనం చేసిన మంత్ర జపం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఫలితం అంట. అలా ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. అంటే ఒకటే, మనం ఏం చేసినా భగవతికి సమర్పిస్తున్నాము, ఇది భగవతికి చెందుతుంది అనే ధ్యాసలో ఉండి మాట్లాడితే కరెక్ట్గానే మాట్లాడతాం అలా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆహారం విషయానికి వస్తే అండి, శాకాహారము మాంసాహారం అంటే తినకూడనిది అయితే అసలు సృష్టిలో ఉండేదే కాదు అంటారు చాలామంది. మరికొంతమంది అంటారు అప్పట్లో రాముడు కూడా మాంసాహారం తిన్నాడు అంటారు. అంటే వాస్తవాలు మనకు తెలియదు కానీ రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. తిన్నారు రాముడు అంటారు, కొన్ని బుక్స్ లో తినలేదు అంటారు అనేది విన్నాం. మనం పెద్ద పెద్ద ప్రవచనకర్తలతో కూడా తినలేదు అనేదే విన్నాం. రాముడు తినలేదు అన్నది విన్నాము ప్రవచనకర్తల నోటి వెంట కూడా. ఇప్పుడు తిన్నారు అనేది నమ్మాలా, తినలేదు అనేది నమ్మాలా? అదే కదా అందరికీ అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆయన వనవాసం వెళ్ళారు, ఆయన పరిస్థితి ఏంటి? ఏదో చిన్న కుటీరం దొరికింది, తినాలి, తప్పదు. ధర్మం అనేది ఎల్లవేళలా మారుతూ ఉంటుంది. ధర్మం అంటే ఇది ఇలానే అనేదేమి ఉండదు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి ధర్మం మారుతుంది. రాముడి ధర్మం ఏంటి? అడవుల్లో ఉన్నారు, చిన్న కుటీరంలో ఉన్నారు, దొరికింది తినాల్సిందే, అదే ధర్మం. సీతను తీసుకెళ్లి పస్తు పెట్టలేరు కదా. అవునా కదా? అవునవును, అది ధర్మం. అప్పటికి ఒకవేళ ఆయన తిన్నా తినకపోయినా ఆయన ధర్మం ఆయన చేశారు అక్కడ. ఆ పరిస్థితుల్లో ఏది ఎలా చేస్తే ధర్మమో అది ఆయన పాటించారు అనుకోవచ్చు. కొన్ని బుక్స్ లో మనం చదివాం, అసలు ఏకభుక్తంతోనే ఆయన సంధ్యావందనంలోనే ఎక్కువ టైం ఉండేవారు రాముల వారు, ఎక్కువ మంత్రం చేస్తూ జపం చేస్తూ అనేది కూడా కొన్ని బుక్స్ లో విన్నాం, ప్రవచనకర్తల నోటి వెంట కూడా విన్నాం. అవునవును, అసలు సంధ్యావందనం మిస్ అవ్వలేదు రాముడు అనేసి. అవును, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయలేదు, మిస్ అవ్వలేదు సంధ్యావందనం అనేది. అవును, ఇది మాత్రం ఎవరు గ్రహించరు. మంచి తొందరగా ఎక్కదు కదా, అంతే కదండి. అదే మరి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కాలంలో విన్నాను, కొన్ని క్షేత్రాల్లో కూడా ఇప్పుడు సంగతి తెలియదు కానీ మాంసాహార నివేదన స్వామివారికి అంటే మనం ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో కూడా ఒకప్పుడు అక్కడ బలులు ఉండేవి అని చెప్పి, జంతు బలులు అక్కడ నివేదన చేసేవారు అని చెప్పి, రాను అంటే ప్రభుత్వాలు ఇవన్నీ మారుతున్నా కొద్దీ మారిపోయింది కానీ ముందైతే అలా ఉంది, అంటే శాస్త్రంలో ఉంది కాబట్టి అది అలా జరిగింది అని చెప్పి. అంటే నేను ఈ విషయం ఎలా ప్రాంతీయం బట్టి అండి, నేను ఇది ఎలా చెప్తానంటే, ఇప్పుడు మన ప్రాంతీయం ఏంటి, ఇప్పుడు మేము ఆంధ్ర, మీరు తెలంగాణ, మీ ప్రాంతంలో ఏ నియమాలు అయితే ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి. ఓకే. ఇప్పుడు పక్కన నార్త్ ఇండియా సైడ్ కొన్ని జరుగుతాయి, అవి మీకు ఫాలో అవ్వగలము, మేము చేసుకోగలము అంటేనే మనం ఫాలో అవ్వాలి. ప్రాంతీయం బట్టి నియమాలు ఉన్నాయి. ఇప్పుడు బలులు అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అది వాళ్ళ నియమాలు బట్టి, ప్రాంతీయ నియమాలు బట్టి జరుగుతున్నాయి. వాటిని మనం ఏం అనేక కూడా లేదు. అంటే మా ప్రాంతంలో ఇది చేస్తేనే ఇది మంచి అనే ఒక ధోరణిలో వాళ్ళు ఉండిపోయినారు. బట్ జంతు బలులు అయితే కరెక్ట్ అయితే కాదు, ఇదైతే చెప్పగలం. ఓకే. అంటే ఎక్కడ అమ్మవారైతే ఎక్కడ నాకు జంతువుని బలి ఇవ్వండి అని ఎక్కడ అడగలేదు. ఓకే. అది ఎక్కడ మీరు ఎన్ని బుక్స్లో అన్నా చూడండి, అంటే కథలు రాసిన వాళ్ళు కాదు, నార్మల్గా శాస్త్రం ప్రకారం అయితే ఎక్కడ అమ్మవారు మాకు జంతువుని బలి అంటే ఎక్కడ అడగలేదు. అంటే మీరు అన్నట్టుగా ఇంకా ప్రాంతంలో వారు తీసుకునే ఆహార విధానాలను బట్టి అలా మేము ఏది తింటున్నామో అది పెట్టుకుంటాము అనేది నుండి వస్తున్న ఆచారాలు దాన్ని బట్టి. ఓకే. కానీ నిజంగా ఎవరు ఏ రకంగా ఏం పెట్టినా కూడా
అమ్మవారు స్వీకరిస్తూనే ఉన్నారు. నిజంగా మనం ఎన్నెన్నో ఉదాహరణలు అంతే. చూసాం దానికి ఇప్పటి వరకు కూడా కదండి. మీరు మంచినీళ్ళు పెట్టిన అమ్మవారు స్వీకరిస్తుంది, అవును. పంచభక్ష ప్రమాణాలు పెట్టినా స్వీకరిస్తుంది. అవును. అంతే. అయితే ఇప్పుడు ఈ అమ్మవారి విషయము, స్వామి విషయము ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా మాకేం చేత కాదండి, ఎవరిని సొంతంగా మేము పట్టుకోవాలన్నా కూడా నియమాలు పాటించాలంటున్నారు, మంత్రం అంటున్నారు, ఏదేదో నామాలు అంటున్నారు. ఇవన్నీ కాదు, మేము ఓన్లీ నిత్యం దీపారాధన చేసుకుంటాము, మరి మేము సుఖ సంతోషాలతో ఉంటామా అనుకునే వారికి ఏం చెప్తారు? మంచి విషయం అండి. మాకు ఏది అవ్వదు, మేము ఏమీ చేసుకోలేము, ఈవెందో దీపం కూడా పెట్టుకోలేము. మా నిత్య జీవితం అంత బిజీగా ఉంది. ఏదో ఒక శ్లోకాన్ని, మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఒక శ్లోకాన్ని పట్టుకోండి. కార్లో వెళ్ళవైతే ఒక శ్లోకాన్ని, బైక్లో వెళ్ళవైతే ఒక నామం, ఒక్క నామం పట్టుకొని మీరు ముందుకెళ్ళండి. స్నానం చేసుకోండి, నిత్యం అర్లీగా లేవండి, దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీ మనసులో మీరు భగవంతుడా అనుకుంటే చాలు. ఒక్క నామం పట్టుకొని మీరు ముందుకెళ్తే ఆటోమేటిక్గా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరైనా సరే, ఎవరికి తోచిన నామం, మెయిన్ మన మనసు మంచిగా ఉండాలి. నేను అదే ఎప్పుడు చెప్తాను ఎవరికైనా, నేను అందరికి చెప్పేది ఒకటే, మన మనసు మంచిగా ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, ఆటోమేటిక్గా భగవంతుడే మన కోసం దిగొస్తారు. ఒక నామం పట్టుకోవాలి. ఇది కలియుగం కాబట్టి భగవన్ నామస్మరణ చాలా అవసరం. కలవు వెంకటనాయక కలియుగం అంటాం మనం. అవును, అది కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటాము. ఏదో ఒక నామం, భగవన్ నామస్మరణ ఖచ్చితంగా ఉండాలి. నిత్యం మనం ఏం పని చేస్తున్నా కూడా విడవకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం సుఖ సంతోషాలతో ఉంటాం. ఓకే, ఆటోమేటిక్గా ఆ నామస్మరణనే మనల్ని మార్చేస్తుంది, ఖచ్చితంగా మన జీవితాన్ని చాలా మార్పు తీసుకొస్తుంది. ఓకే, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.